ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేది వివిధ అంశాల్లో టాప్ లిస్టులో ఉంది. అంటే పోలీసుల పనితీరు మొత్తం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ర్యాంక్, అంటే కింద నుంచి మొదలెడితే టాప్ ర్యాంక్ పోలీసుల పనితీరు. జిఎస్టీ వసూళ్లలో మొత్తం భారతదేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కింద నుంచి టాప్, అంటే చిట్ట చివరి ర్యాంక్, అంటే కింద నుంచి టాపు. అండ్ అప్పుల్లో అయితే నంబర్ 1 రాష్ట్రమే లేండి, పైనుంచే టాపు. ఇప్పుడు ఇంకొక అంశం, నిరుద్యోగంలో అంటాం. మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే టాపు లేపింది. నిరుద్యోగులు ఎక్కువ ఉన్న రాష్ట్రం అట. ఓవరాల్గా జాతీయ సగటు ఎంతైతే ఉంటుందో నిరుద్యోగ రేటు, ఆ జాతీయ సగటును మించిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉందట. ఈ విషయాన్ని సాక్షాత్తు రాజ్యసభలో కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వివరాలతో సహా వెల్లడించిందట. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2%గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిని మించి 8.2% అట. దరిదాపుల్లో కూడా లేరుగా మనం. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2 అయితే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు 8.2 అట. జాతీయ స్థాయి సగటు నిరుద్యోగితో పాటు పెద్ద రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక నిరుద్యోగ రేటు ఉంది. శభాష్. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మొత్తం ఏపీలో నిరుద్యోగ రేటు 8.2% ఉంటే పురుషుల్లో 7.2%, మహిళల్లో 10.1% నిరుద్యోగ రేటు ఉందట. మొత్తం పెద్ద రాష్ట్రాలు ఇవి. ఉత్తరప్రదేశ్లో నిరుద్యోగ రేటు 5.9 అట, బీహార్లో 4.8 అట, పశ్చిమ బెంగాల్లో 3.7 అట, తెలంగాణలో 5.7 అట, కర్ణాటకలో 5.1 అట, మహారాష్ట్రలో 5.1 అట, గుజరాత్లో 2.2 అట, ఢిల్లీలో 6.6 అట, రాజస్థాన్లో 7.4 అట, మధ్యప్రదేశ్లో 3.7 అట. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 8.2 అట. సో మొత్తం మీద నిరుద్యోగ రేటులో కూడా మనం అసలు ఎక్కడా తగ్గొద్దు. టాప్ లేపాం, అప్పుల్లో టాప్ లేపాం, నిరుద్యోగ రేట్లో టాప్ లేపాం. ఇంకా పనికొచ్చే జిఎస్టీ వసూలు లాంటివి ఏదైతే ఉందో అందులో చిట్ట చివరి ర్యాంక్, అంటే కింద నుంచి టాప్ లేపాం. పోలీసుల పనితీరు, పనికి రావాల్సిన మరో వ్యవస్థ, అది కూడా పెద్ద రాష్ట్రాల చిట్ట చివరి ర్యాంకు మొన్ననే మాట్లాడుకున్నాం కదా, అది కూడా కింద నుంచి టాపే లేపాం. సంతోషం.